రాష్ట్రంలోనే తిరుపతిని అగ్రగామి జిల్లాగా నిలపడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కమిషనర్ మౌర్య హాజరయ్యారు. కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ సిబ్బంది కవాతు, జాగిలాల ప్రదర్శన, విద్యార్థుల నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుందని అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. థర్డ్ ప్లాటూన్ స్పెషల్ పార్టీ కమాండర్ శ్రీ సోమశేఖర్ ఆర్ఎస్ఐ. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో, నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్లు పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్ 2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా, పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా, మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి, ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను.